మరి మొదటిగా నూజివేడు క్రీస్తు ఆరాధన పండుగలకి దైవజనులను ఆహ్వానించాం. అప్పుడు వచ్చి దేవుని వాక్యాన్ని అందించారు సేవకులు. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు ఒక మంచి పరిచయాన్ని, మంచి సహవాసాన్ని మాకు ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. మరి ఇంకా ఎక్కువగా ఆలస్యం చేయక మరి దైవజనులకి సమయాన్ని ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను. మరి దైవజనులు మనోహరయ్య గారు ప్రార్థనాపూర్వకంగా నన్ను అడిగారు, అయ్యా ఆశాపాయ్ గారిని పిలుద్దాము, ఒక్కసారి ఫోన్ చేయండి మీరు అని అంటే, నేను వెంటనే సేవకులకు ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు దైవజనులు తప్పకుండా వస్తానా అని మాట ఇచ్చారు. అదే ప్రకారంగా మరి దైవజనులు ఈ రాత్రి వేళ మనతో కూడా ఉండుట మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. మరి ఈ సమయంలో దైవజనులకి ఈ సమయాన్ని నేను అప్పగిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులు ఆశాపాయ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అయ్యగారికి జూన్ 13వ తారీఖు వరకు ఒక్కరోజు ఖాళీ లేదు. జూన్ 13వ తారీఖు వరకు ప్రతిరోజు కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం. ఎంతో శారీరకంగా బలహీనత ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని దైవజనులు బోధించడానికి ప్రతిరోజు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ఒక రోజున ఖమ్మంలో ఉంటే, ఇంకొక రోజు తెలంగాణలో ఉంటే, ఒకరోజు ఆంధ్రాలో, నెల్లూరులో ఉంటే మచిలీపట్నంలో, అలాగా ఒకరోజు అక్కడ ఒకరోజు ఇక్కడ, అనేకమైన ప్రయాణాలు. అయ్యగారు ఇందాక నాతో చెప్తున్నారు, ఏంటో తెలుసా, నేను ఒక్కడనే 18 లక్షల కిలోమీటర్లు తిరిగేశానయ్యా అని అన్నారు. స్తోత్రం. ఎన్ని కిలోమీటర్లట? 18 లక్షల కిలోమీటర్లు. కారు నడుపుతూ డ్రైవ్ చేస్తూ, మళ్ళా సేవకులు ఒక్కలే. ఇప్పుడు మరలా అనేక వందల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేస్తున్నారు. మరి శారీరకంగా కొంచెం బలహీనత ఉన్నప్పటికీ కూడా ఆత్మ సిద్ధమే అన్నట్టుగా దైవజనులు మన మధ్యలోనికి వాక్యం బోధించడానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులకి ఈ సమయాన్ని మనం అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి వాస్తవానికి నేను కూర్చుని చెప్తున్నాను కదండి. నుండి కనాను స్త్రీ యొక్క వచ్చి ప్రభువా, ఈమెలో 7 అనుభవాలు ఈ రాత్రి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. 7 అనుభవాల్లో మొదటి అనుభవం ఏంటంటే, ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది. చెప్పండి, ఎక్కడికి వచ్చింది? రెండవది, ప్రభు దగ్గరికి రావటమే కాదు, ఆమె ప్రార్థన చేస్తుంది, ప్రభుని పిలుస్తుంది, ప్రభుని అరుస్తుంది. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు, నా కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నదని ఏమేశాను? కేకలు. మాట్లాడాలి. ఏమేశాను? కేకలు వేసాను. అంటే ప్రార్థన చేస్తుంది. రెండవ అనుభవం. మూడవ అనుభవం ఏంటంటే, చూడండి దేవుని బిడ్డలారా, ఆమె వచ్చినా కేకలు వేసినా యేసు ప్రభు ఆమెను చూడలేదు, ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. చెప్పకపోయినా చూడకపోయినా ఆమెలో ఉన్న శ్రేష్టమైన మూడవ అనుభవం యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంది. యేసు ప్రభుని ఏం చేస్తుందండి? అపోస్తలుల బోధ అసలు రానివ్వడం వచ్చేసారు. ఎవరిని ఓడించారు? ఎవరిని ఓడించి? రెండోది కూర్చోనివ్వడం, మీరు కూర్చున్నారు. ఎవరిని ఓడించారు? మూడోది ఆడిన్నవ్వడం. ఇప్పుడు ఓడిపోవాలి ఎవరో? మరి సాతాను ఓడిపోతారా? మీరు ఓడిపోతారా? మీ పక్కలో ఒకసారి పలకరించండి. అయ్యా మీ పక్కలో పలకరించయ్యా. అది స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనుకోడు, నా మీదకి ఏంటేటమే అయ్యగారు లేపమన్నారని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాం మనం? ఆమె ఏం చేస్తుంది? మూడవది వెంబడిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నాలుగవది ఇలా చూడండి, ఆయన పాదాలకు మ్రొక్కింది. నాయనో ఆడగొడవ ఎందుకో? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడు ఎన్నవాడని చెప్పానా? ఎదురుగుండా ఉన్నాం, ఇంజిన్ లాగా, రైలు ఇంజిన్ ఎదురుగుండా ఉన్నట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మరి మనం కరెక్ట్గా లేకపోతే భోగిలన్నీ ఏమైపోతాయి, పడిపోతాయి. అది స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. ఆయన పాదాలకు ఏం చేసింది? మ్రొక్కింది. మిమ్మల్ని అడుగుతాను, మైక్ ఉంది, ఎదురుగుండా ఉన్నావు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లోకు లేరు. స్తోత్రం చెప్పండి అమ్మ గట్టిగా. 5వది, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగింది. అంటే ప్రభువా అందావిడి, గుర్తుపెట్టుకోండి. 6వది, నేను కుక్కనే అని ఒప్పుకుంది. 7వది, దేవుని ఆశీర్వాదం పొందుకుని వెళ్ళిపోయింది. ఈ ఆశీర్వాద పండుగలో మనము కూడా స్త్రీ వలె ఆశీర్వాదంతో వెళ్ళిపోవాలి. నమ్మితే పెద్దగా హల్లెలూయా చెప్పాలి. ఆ చప్పుడు హల్లెలూయా వద్దు, స్వరమెత్తి చెప్పాలి. చప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. ఓకే, వాక్యంలోకి వెళదాం. ఇప్పుడు ఆమెలో ఉన్న మొదటి మెట్టు ఏంటి? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఈ రోజునాడు యేసు ప్రభు దగ్గరికి చాలామంది రారు. ఎందుకని? వాళ్ళ కులం అడ్డం వస్తుంది, వాళ్ళ డబ్బు అడ్డం వస్తుంది, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు అడ్డం వస్తాయి, వాళ్ళ కీర్తి అడ్డం వస్తుంది, వాళ్ళ చదువు అడ్డం వస్తుంది. అంటే యేసు ప్రభు అంటే ఎవరో తక్కువ దేవుడు, యేసు ప్రభు అంటే ఏదో ఓప్పుడు నిమ్మల జాతుల దేవుడు, యేసు ప్రభు అంటే ఓప్పుడు వాళ్ళ జీవితంలో ఏదో పిల్లారా ఏలాకూలంగా లేకపోతే ఏదో తక్కువగా ఉండి వాళ్ళు ఎన్ని బాధలైనా పడతారు, వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు, ఎంతమంది వైద్యుల దగ్గరికైనా వెళ్తారు, ఎన్ని స్థలాలకన్నా వెళ్తారు, కానీ విడుదలిచ్చే యేసు ప్రభు దగ్గరకు రారు, శాంతినిచ్చే యేసు ప్రభు దగ్గర రారు, సమాధానమిచ్చే యేసు ప్రభు దగ్గరకు. ఈమె రాజవంశానికి చెందిందైనా, గొప్ప ఇంటి ఆవిడైనా, గొప్ప కుటుంబానికి చెందిన ఆవిడైనా, ఈమెలో ఉన్న అద్భుతమైన అనుభవం యేసు దగ్గరకు వచ్చిందండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చింది. 2వది, రావటమే కాదు. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ పాట పాడేటప్పుడు పాట పాడరు, చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు కొట్టరు, దేవుని స్తుతించేటప్పుడు దేవుణ్ణి స్తుతించరు. ఏదో మౌనవ్రతం ఆదరణ కోటానికి వచ్చినట్లుగా అప్పుడు మౌనంగా ఉంటారు. కానీ ఈమెలో ఉన్న 2వ శ్రేష్టమైన మనము ప్రభుని పిలుస్తుంది. ఏమని? దావీదు అలాగా, దావీదు కుమారుడు అలాగా, గట్టిగా కేకేస్తుంది. ఎలాగా? అలాగేనా? దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. కేకలేస్తుంది. అసలు ఒక ఆడబిడ్డ కేకలు ఎప్పుడేస్తుంది? చూడరాని చూసినప్పుడు, వినరానిది విన్నప్పుడు, జరగరానిది. అంటే ఎంత వేదన ఉంటే అంత ఆర్తనాదాలు చేస్తుందో ఒకసారి లెక్కేసుకోండి. అయ్యా, ఇప్పుడు ఆమె వచ్చిన 2 ప్రార్థించిన యేసు ప్రభు ఈమెను పట్టించుకోలే. బైబిల్లో ఉన్న మాట ఏంటండి? అందుకాయన, చదవమ్మా, అందుకాయన ఆమెతో ఒక్క మాటైనను, అమ్మ ఎందుకు చెప్పలేదు యేసు ప్రభు వారు? నా వైపు చూడండి. నాకు మొర్ర పెట్టు నేను నీకు అనడం లేదా? అనడం లేదా? ఆపత్కాలమందు నమ్ముకొనదగిన అనడం లేదా? ప్రయాసపడి భారం మోయిచున్నా నా యొద్దకు అనడం లేదా? ఆయన పేరు ప్రేమామయుడు చెప్పండి, దయామయుడు చెప్పండి, కరుణామయుడు చెప్పండి, కృపామయుడు చెప్పండి, ఆపత్కాలమందు సహాయకుడు. విన్నారా? యేసు ప్రభు వారు ఇలాంటి కూటములో వాళ్ళు అడగకుండానే వాళ్ళకి ఆహారం పెట్టమన్నాడా లేదా? ఒక నాయన అనే ఊరుకుండా యేసుబాబు వెళ్ళిపోతుంటే పేదరాలు ఏడుస్తూ ఉంటే అమ్మ ఏడవద్దని చెప్పి చనిపోయిన తన కొడుకుని బ్రతికించి అప్పగించి ఆమె కన్నీరు తుడిచిన దేవుడు ఎందుకు ఈమెతో మాట్లాడలేదు? ఎందుకు ఈమెను పట్టించుకోలేదు? ఆయన పక్షపాత? ఏం మాట్లాడరా? ఆయన పక్షపాత కాదు. ఒకరిని చూస్తే పెట్టాలని ఉంటుంది, మరొకరిని చూస్తే సామెత ఉంది కదా, మరి నన్ను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపించదా? ఏమనిపించదు? ఏంటమ్మా, పోనీ కొట్టాలనిపిస్తుందా పెట్టాలనిపిస్తుందా? ఏదోటి చెప్పాలి కదా. నోటర్లు ఎలాగ బలవంతాను పోనీ కొట్టాలనిపిస్తున్నానండి. యేసు ప్రభు వారు
సర్వసాధారణంగా ఒకరిని చూస్తే పెట్టాలని, ఒకరిని చూస్తే కొట్టాలనిపిస్తుంది. మరి ఈమెను చూస్తే మరి పెట్టలేదు, కొట్టలేదు. ఎందుకు యేసుప్రభు ఈమెతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు? ఆలోచించండి. కుష్ఠరోగులు వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటే యేసుప్రభు అన్నాడు, ఒరే కుష్ఠరోగి పోరా అనలేదు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడిగా అయిపో. హల్లెలూయా. 10 మంది కుష్ఠరోగులు వచ్చి యేసుప్రభు అని కేకలేస్తుంటే యేసుప్రభు వెళ్ళి మీ దేహమును మీ యాజకునికి కనపరుచుకోండి. మరి ఎందుకు యేసుప్రభు ఈమెను పట్టించుకోవాలి? పోనీ ఏమన్నా సాదాసేదా మనిషా? ఒక సాధారణమైన స్త్రీయా? ఒక పెద్ద కుటుంబానికి, ఈ ఊర్లో పెద్ద ధనవంతులు ఇళ్లలోంచి ఎవరైనా స్త్రీలు వస్తే మనం వాళ్ళ కుర్చీ వేయమా? చెప్పండి. వాళ్ళతో మాట్లాడమా? మరి యేసుప్రభుకి ఏంటి ఇంత చులకన? యేసుప్రభు వారు ఎందుకు ఏమైనా పట్టించుకోలేదు? ఇప్పుడు చెప్పండి, ఇలాంటప్పుడు మనమైతే ఉంటామా, వెళ్ళిపోతామా? అమ్మా, ఇప్పుడు ఈమె వెళ్ళిపోవాలో ఉండాలి, న్యాయంగా చెప్పండి. కానీ వెళ్ళలేదు. ప్రభు కూడా వెళ్తుంది. చప్పలు కొట్టండి. వెంబడిస్తుంది. చెప్పండి, వెంబడిస్తుంది. వెంబడించటం చూసి శిష్యులు అన్నారు, ప్రభువా, ఈ ఆడ మనిషి ఎవరు, ఈ ఆడబిడ్డ ఎవరు, ఈ మహిళ ఎవరు? మన కూడా వస్తుంది, ఈమెను పంపివేయమని ఆయన ఏం చేశారు అంటే శిష్యులకైనా జాలేసింది, కానీ ఆయనకి జాలేలా. ఆర్టీసీ బస్సులో రాసి ఉంచుతారు, ఎప్పుడైనా చదివారా? ఎర్రక్షరాలతో స్త్రీలను గౌరవించండి, మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారిని, మగోళ్ళు ఏమో రాడ్లు అట్టుకుని ఓసులు అట్టుకుని వేలాడతారు. వీళ్ళు చక్కగా అండాలమ్మల్లాగా కుర్చీల్లో కూర్చుంటారు, కేటాయించిన సీట్లు. ఏమో ఇప్పుడు మొత్తం ఫ్రీయే కదా మీకు, మొత్తం ఫ్రీయే. ఏమో ఒక్క మగోడు ఎక్కట్లేదు బస్సు, ఎక్కటకు సీట్లు అయ్యి. మగోళ్ళు ఏమో ఓసలట్టుకుని వేలాడాలి, ఆడవాళ్ళు చక్కగా కూర్చోవాలి. డ్రైవర్ గారు ఆ గుంట్లో టైర్ పడినప్పుడు, ఓపుడరా ఆ బ్రేక్ వేసినప్పుడు ఎదరక పడ్డామా, ఆ సచ్చిపోయే ముసలిదాన్ని ఏమైనా తాకేమా, నా మీద అడిపోతున్నావే, మరే ఈవిడ ఐశ్వర్యాన్ని ఈవిడి మీద పడిపోవాలి, లేకపోతే పని అవదు. వీళ్ళకి గుర్తుకొచ్చింది, స్త్రీలను గౌరవించండి, వారికి కేటాయించిన సెట్లలో వారిని అని గుర్తుకొచ్చి, ప్రభువా, ఈ ఆడబిడ్డ ఎవరు, మన కూడా వస్తుంది, ఏమేనో పంపివే. అప్పుడు మాట్లాడుతున్నాడండి యేసుస్వామి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరితో? ఆమెతోనా, శిష్యులతోనా? శిష్యులతో. ఏమని మాట్లాడుతున్నాడు చదువు. ఆయన, చాలా జాగ్రత్తగా, ఆయన చెప్పండమ్మా, ఏ ఇంటి వారంట? ఇశ్రాయేలీయుల ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను తలపైకి ఎత్తాడు. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అమ్మా వినండి, ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి మీరందరూ. నేను వచ్చింది ఎవరి కోసం? ఇశ్రాయేలీయులు అనండి సింపుల్గా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అంటే ఎవరో తెలియాలి. ఇశ్రాయేలీయులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు గారికి పుట్టిన 12 కుమారులు ఇశ్రాయేలీయులు. రూబేను, షిమ్యోను, యోదా, జబూలోను, ఇషాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిం, మనష్యా, బెన్యామీన్ అనండి. ఏంటంటే వీళ్ళని ఇశ్రాయేలీయులు అన్నారు. చెప్పండి ఏమన్నారు? చూడండి, ఇశ్రాయేలీయులు అన్నా అనండి, యూదులు అన్నా అనండి, హెబ్రీలు అన్నా ఒకటే. ఏంటండి? ఇశ్రాయేలీయులు అన్నా, యూదులన్నా, హెబ్రీలు అన్నా ఒకటే. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట చెప్పాలి మీరు అందరు గట్టిగా. ఇశ్రాయేలీయుల కోసం వచ్చాడండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని అన్నాడా? కనానీయుల దేవుడు అన్నాడా? మాట్లాడండి. హివ్వీల దేవుడిని అన్నాడా? హిత్తీల దేవుడిని అన్నాడా? మోయాబీల దేవుడిని అన్నాడా? మెయోనీల దేవుడిని అన్నాడా? ఫిలిస్తీన్ల దేవుడిని అన్నాడా? చెప్పండి అమ్మా, ఎవరి దేవుడిని అన్నాడు? అదే చెప్తున్నాడు యేసు. నేను వచ్చింది ఒకళ్ళ కోసం. ఎవరి కోసం? ఇశ్రాయేలు. మరి ఎవరి కోసం నేను రాలేదు
అంటే యేసుప్రభు వారు యెహోవా తమకు అనండి, తమకు అంటే అందరూ కాదు. రాజేష్ గారి పిల్లలు అందరా కొందరా? ఎంతమంది అండి? అది యెహోవా తమకు అంటే వారికి దేవుడుగా గల జనులు ధన్యులు. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చింది ఎవరి కోసం అంట? ఇశ్రాయేలు కోసం. ఇప్పుడు ఏలి ఏమన్నాడు? హన్నాతో చదివించను. ఏలి ఏమన్నాడు? ఆవిడ ఏడుస్తూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే ఆయన తెలియక మత్తురాలు అన్నాడు. అయ్యా నేను మత్తురాలను కాదయ్యా, నా బాధ నా శ్రమ ఎలాగుందంటే, అప్పుడు ఏలి ఏమన్నాడంటే, ఇశ్రాయేలుల దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన నెరవేర్చునుగాక. ఏ దేవుడు అన్నాడో చెప్పండి. పాత నిబంధనలో ఏ దేవుడు అన్నది? యేసు ప్రభువారు నేను ఎవరి కోసం వచ్చానన్నాడు? మరి రూతు 2:12 చదవండి మాట. రూతు 2:12 కూడా ఏమంటున్నాడు? బోయాజు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏమన్నాడమ్మా? ఏ దేవుడు అన్నాడు? ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చితివే. బోయాజు ఏ దేవుడు అన్నాడు? ఏలి ఏ దేవుడు అన్నాడు? ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం వచ్చానన్నాడు? చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో ఏం చెప్పాడు చెప్పనా? చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. యేసు నాయన మైకిత్తే బాగుండు కదా, చూడండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి, ఇది ఏంటండి ఆజ్ఞ అనని గట్టిగా, నాయన కూర్చొని నువ్వు ఎందుకు వాళ్ళు ఇస్తారు నాన్న, ఎందుకు లేరు వాళ్ళు బోడు మంది ఉంటారు, కూర్చో. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి అమ్మా. ఇప్పుడు చదవండి మరలా. యేసు ఆ 12 మందిని పంపుచు వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఇది ఆజ్ఞ అనని గట్టిగా, ఆజ్ఞ అతిక్రమమే, ఇది అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమం ఏంటంట? పాపం. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు వారికి ఆజ్ఞాపించినదేమనగా, చదవమ్మా, చదవాలి. వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఏమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. తలలు పైకెత్తండి. ఏ దారిలోకి వెళ్ళొద్దు అన్నాడు? ఎవరితో చెప్తున్నాడు? అయ్యో 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 అయ్యో, శిష్యులతో చెప్తున్నాడు. మీరు అన్యజనుల దారిలోనికి. అన్యులు అనండి అంటే ఎవరంటే ఇశ్రాయేలు కానివారు. అన్యులు అనండి సున్నతి లేనివారు. అందుకనే ఏమంటున్నాడు దావీదు? సైన్యములకు అధిపత్యకు యెహోవా నామమును తిరస్కరించటానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అంతటి వాడు. హల్లెలూయా. అంటే అన్యుడు అనగా సున్నతి లేనివాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళొద్దు. ఎవరిని? అది చదవమ్మా. సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి గాని. తలల పైకి ఎత్తండి. ఎక్కడికి వెళ్ళొద్దు అన్నాడు? ఏంటి సగం మంది చెప్తారేమ్మా సమరయులు అనండి. సమరయులు అంటే ఎవరో చెప్పనా? ఆదివారం ఏమో ప్రార్థనలో ఉంటారు, సోమవారం నుంచి శనివారం దాకా సీరియల్ దగ్గర ఉంటారు, లేకపోతే లోకంలో ఉంటారు. వాళ్ళు చల్లగానే ఉండరు, ఎచ్చగానే ఉండరు. వాళ్ళు వెలుగు సంబంధులు కాదు, బాగా చెప్తున్నారు, చీకటి సంబంధులు కాదు. వాళ్ళు నీతిమంతులు కాదు, పాపలు కాదు. సగం దేవుడు సగం లోకం, సగం గుడి సగం అప్పుడు సాతాను. అంటే 2 తలంపుల మధ్య తడబడే వారిని ఎవరన్నారు? సమరయులు, సంకర జాతి. ఇప్పుడు యేసు ప్రభు సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. సమరయుల తత్వం ఏంటి తెలుసా? విడగొట్టేటప్పుడు విడగొట్టేస్తారో, కలిపేసుకునేటప్పుడు కలిపేసుకుంటారు. ఏమంది సమరయ స్త్రీ? నువ్వు యూదుడవు, నేను సమరయురాల్ని. యూదులు సమరయులతో ఏం చేయరు అంటే మనం కలిసి ఉండవలసిన వాళ్ళం కాదు. నువ్వు వేరు నేను వేరు అంది. అందాలి లేదా? నువ్వు యూదుడవు, నేను సమరయురాల్ని. యూదులు సమరయులతో ఏం చేయరు? కలిసి ఉండరు అంది. ఆ పెద్ద మనిషి ఏమందో? యోహాను సువార్త 4వ అధ్యాయము 12వ యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను బావిలో నీళ్లు
నీళ్లు తాగి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన ఏముందమ్మా? చదవండి అదే మాట. మన తండ్రి అయిన, మళ్ళీ అందరనండి, అందరనమ్మా. మన తండ్రి అయినా అందా, నా తండ్రి అందా? ఎవరితో మాట్లాడుతుంది ఈవిడి? యేసు ప్రభుతో. చెప్పండి, ఎవరితో? యేసు ప్రభుతో మాట్లాడుతుంది. యేసు ప్రభుని ముందేమందంటే, నువ్వు యూదుడవు, నేను సమరయురాల్ని, సమరయులు యూదులతో ఏం చేయరు. ఇప్పుడేమంటుంది? మన తండ్రి. అంటే విడగొట్టేటప్పుడు విడగొట్టేస్తుంది, కలిపేటప్పుడు వీళ్ళని ఎవరన్నారు? అది యేసు ప్రభు ఇక్కడ కూడా వెళ్ళొద్దు అన్నాడు. ఎవరిని? అది మరి ఎక్కడికి వెళ్ళమన్నాడు? చదవమ్మా. మన తండ్రి అయినా. అది అయిపోయిందమ్మా సిస్టర్ గారు. అసలు మన అంశంలోకి వెళ్ళిపోలా. రేపండు కూర్చో. ఆయన ఇశ్రాయేలుల ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని కాదమ్మా. మత్తయి సువార్త 10 అక్కడి నుంచి మధ్యలో బయటికి వెళ్ళాం. ఇశ్రాయేల్ వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. ఎక్కడికి వెళ్ళమన్నాడు శిష్యుల్ని? అమ్మా యేసు ప్రభు వచ్చింది ఇశ్రాయేల్ కోసం. ఓకే, శిష్యుల్ని వెళ్ళమంది ఇంకెక్కడికే. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? శిష్యుల్ని ఎవరి కోసం వెళ్ళమన్నాడు? అన్నాతో ఏలి అన్నది ఏ దేవుడి కింద? బోయాసు రూతు అన్నది ఏ దేవుడని? ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? శిష్యుల్ని ఎక్కడికి వెళ్ళమన్నాడు? అంజుదల దారిలోకి, సమరయులు ఏ పట్టణంలోనికి వెళ్ళొద్దు అన్నాడు. ఇశ్రాయేల్ కోసం అన్నాడు. అపోస్తుల కార్యాలు తీయాలి, చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 23వ వచనం చదవండి. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చెప్పున ఇశ్రాయేలుల కొరకు. మళ్ళీ అనండి ఆ మాట. ఇశ్రాయేలుల కొరకు. ఇప్పుడు అందరూ చెప్పండి ఈ మాట. అందరి కొరక, ఇశ్రాయేల్ కొరక? బైబిల్లో మాట, నా మాట. ఎవరి కొరకంట? యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? శిష్యుల్ని ఎవరి కోసం వెళ్ళమన్నాడంట? ఇక్కడేముంది? ఇశ్రాయేలుల కొరకు రక్షకుడగు యేసుని ఎవరి కోసం పుట్టించాడంట? అర్థమవుతుందండి? యేసు అనే ఆయన్ని ఎవరి కోసం పుట్టించాడంట? రక్షకుడగు యేసుని ఇశ్రాయేలుల కొరకు పుట్టించాడంట. చేతులెత్తి పెద్ద స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ మ్యాటర్ అంతా ఎందుకు చెప్తున్నాను? ఈ మ్యాటర్ అంతా శిష్యులతో చెప్తున్నాడు. నేను వచ్చింది ఎవరి కోసమని? నీ కోసం రాలేదమ్మా. ఎవరి కోసం? ఆవిడ కోసం అండి. ఎవరావిడి? ఆవిడ కోసం రాలేదు, నేను వచ్చింది ఎవరి కోసం? అది. ఇప్పుడు ఇంకా ఉంది. అమ్మ ఎంత చదివారు తల్లి? ఎంత చదివా? 23, 26 చదవండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా. చూడండి, పౌలు ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు. ఆ సహోదరులు ఎవరు? అబ్రహాము వంశస్థులారా అన్నాడా? దేవునికి భయపడువారులారా. ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. ఎవరి యొద్దకు? రక్షణ వాక్యం అంటే ఎవరు? యేసు. వాక్యం అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆ వాక్యమే 2026 సంవత్సరాల క్రితం శరీరాన్ని దాల్చి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ రక్షణ వాక్యం మొదట మన యొద్దకు అన్నాడు పౌలు. అంటే మన యొద్దకు అంటే యూదుల యొద్దకు. హల్లెలూయా. ఇది చెప్పాడండి యేసు ప్రభువు శిష్యులతో. అయ్యా, నేను వచ్చింది ఎవరి కోసం? మరి ఎవరి కోసం నేను రాలేదు. ఇంకా ఒక వచనం చదివిద్దా, ఇంకొక వచనం చదివిస్తాను. మత్తయి సువార్త 1:21 చదవండి. ఆమె ఒక కుమారుని కనెను. చదవండి. తన ప్రజలు ఏమనుందమ్మా? తన ప్రజలను. చెప్పండి అమ్మా, అందరనండి అమ్మా. తన ప్రజలు అంటే అందరా కొందరా? అమ్మా అమ్మా, కొందరే. ఆయన ప్రజలు మనోహర్ గారి పిల్లలు ఎంతమంది? సంఘం అందరూ. తన పిల్లలు, తన ప్రజలు
అంటే ఇశ్రాయేల్. అమ్మా ఓకే రండి, లూకాసు వార్త 2:29. ఇది మీకు కొంచెం ప్లాట్ఫారం తయారు చేసి ఇచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. చదవమ్మా. నాదా ఏమనుందమ్మా? నాదా అయ్యా ఏమనుందయ్యా? నాకేముంది? దీర్ఘం ఉంది. వేరే దాకేముంది? ఒత్తుగా దీర్ఘం, కింద ఒత్తు ఉంది, పక్కన కామా ఉంది, కొంచెం గ్యాప్ ఉంది. ఓకే, దీన్ని ఎలా చదవాలి ఇప్పుడు? నాకి దీర్ఘం తీయండి, దీర్ఘం దాకి దీర్ఘం తీయండి. ఏంటి ఇంగ్లీష్ మీడియం లాగా? మన మచిలీపట్నం వెళ్తున్న ఒక అమ్మాయి ఎలా పాడుతుంది? దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడూ. ఎప్పుడు అనండి అమ్మా, నానండి, దానండి, గట్టిగానండి, ఈ రెండు కలపానండి. అది అనండి రాజేష్ గారు, కొంచెం గట్టిగా. నాదా అనాలి గట్టిగా అనండి. అది షిమ్యోన్ అని ఒక ఆయన, పెద్ద ఆయన, 80 ఏళ్ళు ఆయన. ఎన్నేళ్ళు? 80 ఏళ్ళు ఆయన 8 రోజులు పిల్లోడిని ఎత్తుకుని. ఎన్ని రోజులు? 80 ఏళ్ళు ఆయన 8 రోజులు పిల్లోడిని ఎత్తుకుని అండి నాదా అంటున్నాడు. చెప్పండి ఏమన్నాడు? 80 ఏళ్ళోడు 8 రోజులు పిల్లోడిని నాన్న, చిన్ను, బాబు, బుల్లి, స్వీటీ, చిట్టి, ఇంతే కదా. నాదా ఏమన్నాడు అని అంటూ, ఇప్పుడు సమాధానముగా నీ దాసుని పోనిస్తున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగు అని అంటూ నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను. ఇప్పుడు ఈయన ప్రజలు ఎవరంట? అది చెప్తున్నాడు ఆయన. 8 రోజులు పిల్లోడు గురించి చెబుతున్నాడు. 80 ఏళ్ళు ఆయన పేరు పెడతాకి తీసుకొచ్చారు యేసుబాబుని, సున్నతి చేయటానికి తీసుకొచ్చారు దేవాలయంలోనికి. ఆ యేసుని గురించి ఏం చెప్తున్నాడంటే, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరి కోసం అంట ఈయన రక్షణ తెచ్చింది? అది వెళ్తున్నాయన్న మాటలు గట్టిగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరి కోసం వచ్చాడంట? శిష్యుల్ని ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? అన్నతో ఏలి ఏమన్నాడు? బోయాజు రూతుతో ఏమన్నాడు? షిమ్యోన్ ఏమన్నాడు? ఎవరు నీ ప్రజలు అన్నాడు. శిష్యులతో అదే చెప్తున్నాడు. నేను వచ్చింది ఎవరి కోసం అయ్యా? మరి ఎవరి కోసం నేను? ఇప్పుడు చెప్పండి, ఆవిడ ఉండాలా వెళ్ళిపోవాలా? గట్టిగా. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కింది. కొట్టండి గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. ఒరే మీ ఇద్దరు రండి, ఇద్దరు రండి, మీ ఇద్దరు రండి, మీ ఇద్దరే త్వరగా రండి, రండి వీళ్ళకి చూపిస్తాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆళ్ళే ఇశ్రాయేలా. ఓకే ఇదిగో కూర్చోరు, ఇలా కూర్చో. మొగళ్ళ మీద మొగళ్ళు వేయగలదువా? ఏం చెప్పగలదు? నువ్వు కూడా రా దగ్గర, ఇలా తిరగరా షేప్లా. రైట్. మోకాళ్ళు అయిపోతే పడుకు కూర్చుని పండి పర్లేదు. ఓకే అలా సీరియస్ చూడకరా. ఆడికి సైడ్ లేదు, నాకు సెంటర్ లేదు. ఆడికి ఉండి సైడ్ లేకుండా చేసుకున్నాడు. విన్నారా? ఆడికి ఏం ఉండి సైడ్ లేకుండా చేసుకున్నాడు, నాకు లేకుండా సెంటర్లో లేదు. ఎంత బ్యాడో చూడండి. మొత్తానికి తల ఉండలేదు. ఆడికేమో ఎక్కడ ఉండలేదు, నాకేమో మొత్తానికి లేదు. ఆడికి నాకు ఇంకా భేదం ఏమో చెప్పండి. ఆడికి ఉందే. హలో చెప్పండి గట్టిగా. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు యేసు ప్రభు వచ్చింది వీళ్ళ కోసం. ఎవరు? నేను వీళ్ళ కోసం రాలేదని చెప్పాడు. ఇప్పుడు ఈమె వెళ్ళిపోవాలా ఉండాలా? వీళ్ళ కోసం వచ్చానని వెళ్ళిపోవాలి కదా. అయినా వచ్చి ఈవిడ యేసు ప్రభుకి మొక్కింది. చప్పట్లు కొడతాం సార్ గట్టిగా. ఇప్పుడు చెప్పండి, మొక్కవలసింది ఎవరు? ఎందుకని వచ్చింది? వాళ్ళ కోసం రక్షణ తెచ్చింది, వీళ్ళ పాపాలు క్షమించడానికి వీళ్ళ కోసం. ఇప్పుడు వచ్చింది వీళ్ళ కోసం. అయితే వీళ్ళ మొక్కల ఎవరు మొక్కారు? ఇశ్రాయేలు అన్యులు మొక్కారు. చెప్పండి ఎవరు మొక్కారు? వీళ్ళు అన్యురాలు కదమ్మా, కనాన్ స్త్రీ. వీళ్ళు మొక్కారు. ఇప్పుడు వాస్తవానికి వీళ్ళు ఏం చేయాలి? ఇందాక వచ్చి కేకలు వేసి కూడా వెళ్ళి
అరిచి ప్రాధేయపడితే ఈయన పట్టించుకోకపోతే కోపం రావాల్సింది ఎవరికి? అన్యులకి. ఎవరికి? కొట్టవలసింది ఎవరో? అన్యులు. తిట్టవలసింది ఎవరో? అన్యులు. మరి కొట్టింది ఎవరో? యేసుబాబుని కొట్టింది ఎవరో? మ్రొక్కింది ఎవరు? ఏళ్ళు మొక్కారు. బర్బాను విడుదల చేయండి, యేసుని సిలువేయండి అన్నది ఎవరు? ఈయన రాజద్రోహి, మతద్రోహి, దెయ్యాలకి అధిపతి అన్నది ఎవరు? ఈయన పాపి అన్నది ఎవరు? విన్నారా దేవుని బిడ్డలారా? ఈయన దేవదోషణ చేస్తున్నాడు అన్నది ఎవరు? ఏమంటే శిఖరం మీద తీసుకెళ్ళి యేసుప్రభుని అమంతంగా తోసేయాలన్నది ఎవరు? చూడండి, ఎందుకు యేసుప్రభుని వీళ్ళు కొట్టారు? మ్రొక్కవలసిన వాళ్ళు ఏం చేశారు? కొట్టారు. కొట్టవలసిన వాళ్ళు ఏమో మొక్కారు. చాలా జాగ్రత్తగానండి. వచ్చింది, ప్రార్థించింది, వెంబడించింది. 4వ పాయింట్ ఏంది? మ్రొక్కింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు ఏళ్ళెందుకు కొట్టారు అది కావాలి. యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడని చెప్పానమ్మా? ఏళ్ళ కోసం ఎందుకు వచ్చాడో చెప్తున్నాను నేనండి బాగా. వీళ్ళకి దేవుడే రాజుగా ఉండేవాడు, వీళ్ళకి మనుషులు రాజులుగా ఉండేవారు. కొంతకాలమైన తర్వాత వీళ్ళు అన్నారు సమూయేలు గారితో, మాకు వీళ్ళకలాగే సకల జనుల మర్యాద చెప్పున మాకు ఒక రాజు కావాలన్నారు. అప్పుడు సమూయేలు అన్నాడు, మనకు దేవుడు రాజుగా ఉంటే బాగుంటుంది, మనిషి అనేవాడు రాజుగా ఉంటే మనకు నష్టం కలుగుతుందంటే, లేదు 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 నీ మాట మేమేనో, మాకు ఏళ్ళకలాగే రాజు కావాలంటే సమూయేలు గారు వెళ్ళి దేవుడిని అడిగాడు, దేవుడా ఇశ్రాయేలు మరి మిమ్మల్ని వద్దన్నారు, రాజు కావాలన్నారంటే, దేవుడు అన్నాడు సమూయేలుతో, వారిని ఏలకుండా, వారిని కాపాడకుండా, వారిని రక్షించకుండా, వారిని పరిపాలించకుండా వారు నన్ను విసర్జించారు, వారు కోరుకున్నట్టుగా రాజును పెట్టు అని అన్నాడు. అప్పుడు సమూయేలు మొదటి రాజును పెట్టాడు. ఎవరిని? సౌల్ని. రెండవ రాజును పెట్టాడు. ఎవరిని? దావీదుని. మూడవ రాజు పెట్టాడు. ఎవరిని? సొలొమోన్ని. 3 రాజులు అయ్యారు. ఎవరికి? ఇంతకుముందు ఎవరు రాజు? 3 రాజులైన తర్వాత సొలొమోను తర్వాత ఈ రాజ్యం 2 రాజ్యాలు అయింది. ఒకటి ఇశ్రాయేల్ రాజ్యం, 2 యోధా రాజ్యం. ఈ 2 రాజ్యాల్ని 39 మంది రాజులు పరిపాలించారు. 39 3 42 రాజులు పరిపాలించారు. ఎవరినండి? ఈ 42 రాజులు వీళ్ళని రక్షించలా, 42 రాజులు వీళ్ళని కాపాడలా, 42 రాజులు వీళ్ళకి నీతిలో ఉంచలా, 42 రాజులు వీళ్ళకి దేవుని దగ్గరికి చేర్చలా, 42 రాజులు వీళ్ళకి దేవుని బిడ్డలారా ఓ మరి కాపుదల ఇవ్వలా. ఈ 42 రాజులు ఏం చేశారంటే ప్రపంచమంతా ఇశ్రాయేలులు చల్లా చెదురైపోయేటట్లు చేశారు, శత్రువులకు అప్పగించారు, బానిసలుగా చేశారు. లోకములో, పాపములో, చీకటిలో దేవునికి దూరం అయిపోయి దేవుని విసర్జించేటట్లు చేశారు. ఎంతమంది రాజులు? గట్టిగా చెప్పండి. 42 రాజులు. ఐగుప్తు దేశంలో 430 ఏళ్ళు బాధలు పడినట్లుగా బాధలు వచ్చినాయి. జలప్రళయం వచ్చి కొట్టుకుపోయినట్లుగా మరల ఏళ్ళు ఇబ్బందులు పడ్డారు. తర్వాత చాలా కాలం ఇబ్బంది పడిన తర్వాత అయ్యో మనం అనవసరంగా మన దేవుణ్ణి, మన రక్షకుణ్ణి, మన రాజుని, మన సేవియర్ని పోగొట్టుకున్నాం. తమ్ముడా, అన్నయ్య, చెల్లి, అక్క, వెళ్ళిపోదాం మన దేశం. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. మన ఊరు వెళ్ళిపోదాం, మన దేశానికి వెళ్ళిపోదామని వీళ్ళందరూ పశ్చాత్తాపడి తిరిగి వీళ్ళ సొంత భూమికి వచ్చేసారు. అదే కనాన్ దేశం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ కనాన్ దేశాన్ని అప్పటికే శత్రువులు అందరూ ఏం చేశారంటే దీన్ని ఆక్రమించేసుకున్నారు. ఏళ్ళు వచ్చి ఇది మాదంటారు, ఏళ్ళు ఏమంటారంటే ఇది మాదంటారు. మర్యాదగా ఖాళీ చేయండి అంటారు ఏళ్ళో. మేము ఖాళీ చేయం, ఇది మాదంటారు ఏళ్ళో. మీరు ఖాళీ చేయకపోతే ఊరుకోమంటారు ఏళ్ళో. ఇదిగో మర్యాదగా మీరు ఖాళీ చేసి, ఇదిగో మీరు వెళ్ళకపోతే మిమ్మల్ని అందరిని చంపేస్తామంటారు ఆ శత్రువులు. అప్పుడు ఇశ్రాయేలు అంటారు, మీ చేతుల్లో చావకుండా, మీ చేతుల్లో నశించిపోకుండా, మీ చేతుల్లో మేము చచ్చిపోకుండా మమ్ములను రక్షించటానికి మాకొక రక్షకుడు ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదాము అని వీళ్ళు ఎవరిని కోరుకున్నారు? మళ్ళీ ఎవరినైతే వద్దన్నారో, ఎవరినైతే వద్దన్నారో మరలా వారే ఆయన కావాలన్నారు. హల్లెలూయా. అంటే కావాలంటే వచ్చేయటానికి,
వద్దంటే మానేయటానికి ఆయన అన్న తేరగా ఉన్నాడంటే కాదు. వీళ్ళ పితరుడైన అబ్రాహాముకు దేవుడు ఏమిచ్చాడంటే మాట. హల్లెలూయా. దైవజనులు మరి ప్రవీణ్ గారికి, రాజేష్ గారికి, మనోహర్ గారికి వాళ్ళు వస్తానన్నాను. శరీరం సహకరించలేదు, రావటానికి అవకాశం లేదు. అయితే ఒక మాట దేవుని బిడ్డలారా కాపాడుకోవాలని నేను ఎంతో ప్రయాసపడి వచ్చాను. దేవుడు అబ్రాహాంకి ఏమిచ్చాడు? మాట ఇచ్చి మాట తప్పటానికి నరుడు. అందుకని అబ్రాహాంకి ఇచ్చిన మాట కోసం దేవుడు వీళ్ళని రక్షించడానికి వచ్చాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు. పాటేండన్నా, పాటేండన్నా, పాట. చప్పుడు కొడతారా? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను మరచిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో చప్పుడు కొడుతూ కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవు. ప్రాణమా చప్పట్లు. నా ప్రాణమా, అందరూ పాడరమ్మా. ప్రాణమా నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు. సౌండ్ వచ్చే చప్పట్లు కొడతారా? నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. పాడాలి. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకు నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. చప్పట్లో. ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమ ముట్టి తాళలేను నీ ప్రేమను, నా ప్రాణమైన నీవు. నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. ఆ
గట్టిగా చెప్పడు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. దేవుడు అబ్రహాముకి ఏమిచ్చాడండి? గట్టిగా చెప్పాలి. ఇస్సాకు ఏమిచ్చాడండి? యాకోబుకి ఏమిచ్చాడండి? వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు. ఈయన మాట తప్పటానికి నరుడు, అందుకని వీళ్ళని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు నిజంగా వీళ్ళని రక్షించడానికి వస్తే మరి యేసు ప్రభుని వీళ్ళ మ్రొక్కాలా కొట్టాలా? చెప్పాలి. మరి ఏం చేశారు వీళ్ళు? ఎందుకు కొట్టారు? అవునా? వీళ్ళు కొట్టాలి. ఎందుకని? సహాయము పలకలేదని, పట్టించుకోలేదని, ప్రార్థన వినలేదని, చూడలేదని వీళ్ళు కొట్టాలి. కొట్టవలసిన వాళ్ళేమో, మ్రొక్కవలసిన వాళ్ళేమో వీళ్ళ కోసమే కదా యేసుబాబు అత్త. మరి ఎందుకు కొట్టారు అంటే ఏళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి నిజంగా రక్షకుడు కావాలి, నిజంగా రాజు కావాలి. అయితే నిజంగా రాజు వచ్చాడు. అయితే ఆ రాజు ఏళ్ళనుకున్నట్లుగా యెరూషలేములో పుట్ల. యేసు ప్రభు రాజుగానే వచ్చాడు, కానీ యేసు ప్రభు ఎక్కడ పుట్టలేదు? ఏళ్ళుద్దేశం యెరూషలేములో పుట్టాలి. చెప్పండి, ఎక్కడ పుట్టాలి? కానీ యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడ పుట్టాడండి? చాలామంది పశువులు పాక అంటారు, కాదు. ఎక్కడ పుట్టాడు? బెత్లెహేం అనేది స్వల్పమైనది, ఎఫ్రత అనేది స్వల్పమైనది. అందుకని యోదాయ, ఎఫ్రత, బెత్లెహేమా, నువ్వు ఎంత స్వల్పమైన దానివైనను ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఏళ్ళుద్దేశం ఎక్కడ పుట్టాలి? గట్టిగానండమ్మా, రాజుగారింట్లో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? మరి యేసుబాబు ఎక్కడ పుట్టాడు? సత్రములో స్థలము లేనందున యేసుబాబుని ఎక్కడ పట్టుకోబెట్టారు? ఆయన ఎక్కడ పుట్టాడు? గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరిలో పుట్టాను. దావీదు ఊరు చిన్న ఊరు. ఆ దినంలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలో గోత్రంలో పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయిన ఓపెనర్ మరియతో కూడా సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆమె ప్రసవ దినం నిండెను గనక తన తొలిచూరి కుమారుని కని పొత్తుగడలతో చుట్టి సత్రములో స్థలము లేనందున. గట్టిగా చెప్పండి, యేసుప్రభుని ఎక్కడ పట్టుకోబెట్టారు? ఏళ్ళ ఉద్దేశం ఎక్కడ పుట్టాలి? రాజుగారి గృహంలో పుట్టాలి, రాజనగరంలో పుట్టాలి, దేవదారు మ్రాణులతో కట్టిన గృహంలో పుట్టాలి. యేసుప్రభు వారు ఎక్కడో గడ్డిలో పడుకోబెట్టారు, ఓ పశువుల తొట్టులో నువ్వు మా రాజువు కాదని వీళ్ళు తోసేశారు. ఎవరిని? ఏంటో ఆలోచిస్తున్నారేంటమ్మా? ఎన్నిసార్లు చదివామని మాకు దొరకలేదనా? దొరికితే మిమ్మల్ని పిలుస్తారు కదా వాక్యం చెప్పటానికి. స్తోత్రం చెప్ప. ఇన్నిసార్లు చదివాం, ఇక్కడ ఎంత ఉందా అనుకుంటున్నారు మా అక్కోళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టి. ఓ ఆలోచించేయకండి అమ్మా. అవుతురుగానే స్పీకర్లు అయిపోతురుగానే, స్పీకర్లు అవుతురుగానే కొంచెం వినండి ఈ పూట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాజు కాదని ఏం చేశారు? వీళ్ళు త్రోసేశారు. ఏళ్ళుద్దేశం రక్షించటానికి వచ్చే రాజు దేని మీద రావాలి? చెప్పండి. రాజుగారు దేని మీద రావాలి? గుర్రం మీద రావాలి. యేసుబాబు దేని మీద వచ్చాడు? నువ్వు రాజు కదని గెంటేశాడు. ఎవరు? రాజుగారి చేతులు ఏముండాలి? ఖడ్గం. వీళ్ళందరూ ఏమైపోవాలి? సావాలి. యేసుబాబు అన్నాడు చెంప కొడితే మొత్తానికి రివర్స్ అయిపోయింది. వెళ్తే రాజుగారింట్లో పుట్టలేదు, గుర్రం మీద రాలేదు, కత్తితో శత్రుల్ని అని వీళ్ళ అవిశ్వాసం వల్ల దేవుని దూరం అయిపోయారు. ఎవరికి దూరం అయిపోయారు? యేసుబాబుకి. ఏళ్ళేమన్నారు తెలుసా? నువ్వే మా రాజువి. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వే మా దేవుడివి, నువ్వే మా రక్షకుడివి, నీవుగాక ఎవ్వరు. కొట్టగట్టుగా
నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా ప్రాణము. దేవునికి ఒక్కసారి పెద్ద స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. వీళ్ళు అవిశ్వాసం వల్ల విరిచివేయబడ్డారు. ఎవరు? వీళ్ళు విశ్వాసం ద్వారా దేవుణ్ణి అంటు కట్టుకున్నారు. ఎవరు? అన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను. ఈవిళ్ళు వచ్చింది, ప్రార్థించింది, 3 వెంబడించింది, 4 మ్రొక్కింది. ఇప్పుడు చదవమ్మా. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, మ్రొక్కి ప్రభువా ఏమందండి? ప్రభువా ఏమందండి? ప్రభువా అంటే రాజు, పరిపాలించువాడా, ఏలేవాడా. వీళ్ళు పరిపాలించాను అని అన్నారా? వీళ్ళు నోటితో ఒప్పుకోలా. బైబుల్ ఏముంది? ప్రభువని, ఏమని? ప్రభువని. ప్రభు అంటే పరిపాలించువాడని నోటితో ఏమవ్వాలి? వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు కప్పుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? ఒప్పుకున్నారు. ప్రభువా నాకు సహాయము చేయమని. ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళకి సహాయం చేయటానికి వచ్చాడా? వీళ్ళ సహాయం పొందుకుంటాకు వచ్చాడా? ఇప్పుడు ఈయన సహాయం ఎవరు కోరుకున్నారు? నువ్వు మాకు సహాయం చేయటానికి రాలేదు అని వీళ్ళు ఏం చేశారండి? యేసుని గెంటేశారు. నువ్వే మా సహాయకుడివి. హల్లెలూయా. ప్రభువా నాకు సహాయము. ఎన్ని విషయాలు వచ్చినాయి? 5. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసు ప్రభు ఈమెతో మాట్లాడుతున్నాడు. చదవ. అందుకాయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదని తలల పైకి ఎత్తండి. ఏమన్నాడండి? పిల్లలు అనండి. రొట్టె, కుక్క. ఇప్పుడు చెప్పాలి మీరు, పిల్లలంటే ఎవరు? బాగా చెప్పారండి. అయ్యగారు బాగా చెప్తున్నారు వెనకాల. పిల్లలంటే ఎవరు? రొట్టె అంటే ఎవరు? అరే బాగా చెప్తున్నాడు పాస్టర్ గారు. అబ్బాయి అండి చూడండి ఎలా బాగా చెప్తున్నాడు. రొట్టె అంటే ఎవరు? యేసు ప్రభు. అర్థమైందా? అలా చెబుతుంటే ఎలిగిందనుకో, ఓ 2-3 గంటలు లాగేయచ్చు. అలా చెబుతుంటే అలా పడుకున్నావు అనుకో, తీసుకెళ్ళి ఇప్పుడే అగ్నిగుండంలో వేసి వెళ్ళిపోతుంది. అబ్బాయి ఏంటి? ఆడు మోకాళ్ళ మీద ఉన్నాడు, అందుకని వచ్చేద్దండి. ఆన్సర్ ఎందుకు వస్తుంది అనుకున్నారు? కుర్చీల మీద ఉంటే వస్తుందా? స్తోత్రం చెప్పండి గట్టిగా. పూర్వం ఇది వరకు గోడ కుర్చీ వేసేవారు మాస్టర్, అవునా? అడిగి ఈజీగా వచ్చేసింది. అడు ఎక్కడున్నాడు? రొట్టె అంటే ఎవరమ్మా? యేసు బాబు. పిల్లలంటే ఎవరండి? ఇప్పుడు పిల్లలేమో ఇశ్రాయేలు, రొట్టె ఏమో యేసు బాబు. ఇప్పుడు ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకుని ఎవరికి వేయకూడదు. ఇప్పుడు కుక్క అన్నాడు ఎవరిని? ఎవరైనా నిన్ను కుక్క అంటే థ్యాంక్ యూ అంటావా? ఏమంట? థ్యాంక్ యూ అంటావా? నన్ను కుక్క అంటావా? మీ నాన్న కుక్క, మీ అమ్మ కుక్క, మీ అక్క కుక్క, మీ బావ కుక్క, మీ చెల్లి కుక్క, మీరే కుక్కలోడు అని చెప్పి ఉతికేసి అప్పుడు అరసేస్తారేమా? పిండి నీళ్ళు మందెట్టి, గంజెట్టి, దులిపేసి, ఆరేసి, క్లిప్ పెట్టి, ఎండబెట్టి, ఇస్త్రీ చేసి, మడతెట్టి లోపలెడతావు. ఏమంటే ఈవిడేమందో తెలుసా? నిజమే, నేను కుక్కనే. ఏముందండి? కుక్కనే అని అంటూ అంటే ఒప్పుకుంది. ఏం చేసిందండి? అంటే కుక్కలో ఉన్న 2 స్వభావాలు. ఎంత అన్నం పెడితే విశ్వాసం కలిగి ఉంటుంది.
కుక్క. రెండో నేచర్ ఏంటంటే దొరికినప్పుడు పీక దాకా తినేస్తుంది కుక్క. తినేసిన గంట కక్కు ఉంటుంది కుక్క. కక్కేసింది మరలా సేమిలా తింటుంది కుక్క. చిచ్చియా. కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తావు. ప్రభు సినిమాలు చూడనయ్యా, సీరియల్ చూడనయ్యా, అబద్ధం ఆడినాయా, గుండు మారినాయా, దశభాగం చేత నువ్వు లేక నేను మనసంతా నువ్వేనాయి, మనసంతా నువ్వేనాయి. కార్యాలు పొందుకుంటావు. మరలా ఎవరో గంగోత్రి సీరియల్ సూపర్ వదనంటే తినేస్తావు. గుళ్ళో కక్కేస్తావు. నాలాంటి ప్రసంగికుడు వస్తే మరలా నెలకి ఏం చేస్తావు? అదే బుద్ధి. నీకు అవసరం వచ్చావు, ఇప్పుడు ప్రభు అంటున్నావు, పాదాల మీద పడుతున్నావు, కేకలేస్తున్నావు, నీ కూతురు బాగు చేసుకుంటావు, మరలా లోకంలోకి వెళ్ళిపోతావు. ఈ రొట్టె ఎవరిదే? పిల్లలది, నీది కాదు. అప్పుడు ఆవిడేమని తెలుసా? నిజమే, స్తోత్రం చెప్పండి గట్టిగా. కుక్కలు కూడా ఎవరో యజమానుడి బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా. నీ పిల్లల బల్ల మీద తింటే ఈ కుక్క ఎక్కడ తింటుంది? మాట్లాడనేసయ్య, పలకరించనేసయ్య, పట్టించుకునేసయ్య. ఏమన్నాడు తెలుసా? అమ్మా నీ విశ్వాసము గొప్పది. గట్టిగా చెప్పండి, కొట్టండి గట్టి. నీ విశ్వాసము ఎవరినన్నాడు? ఎవరిని? అన్యుల్ని ఏమన్నాడు? నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టుగా నీకు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈవిడ చూసి నమ్మిందా, చూడకుండా నమ్మిందా? గట్టిగా. చూసి నమ్మిన వారు ధన్యులా, చూడకుండా నమ్మిన వారు ధన్యులా? ఇప్పుడు అన్యులు చూడకుండా నమ్మి ఏమైపోయారు చెప్పండి? చూసి నమ్మిన ధన్యులు ఏమైపోయారు? వీళ్ళేమో ధన్యులు ఏమయ్యారు? అన్యులు ఏమైపోయారు? ఎలాగా? నమ్మకం, విశ్వాసం, స్తోత్రం. వీళ్ళు మొదటి వాళ్ళు చెప్పండి ఎవరు? మొదటి వారు ఏమైపోయారు? కడపటి వాళ్ళు అయిపోయారు. కడపటి వారు ఏమైపోయారు? స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్యులు ఏమైపోయారు? ధన్యులైపోయారు. ధన్యులు ఏమైపోయారు? వీళ్ళేమో విరిచివేయబడ్డారు అవిశ్వాసం ద్వారా. ఎవరో వీళ్ళు విశ్వాసం ద్వారా దేవునికి అంటు కట్టబడ్డారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకని పౌలు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదవండి. 2:8. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. అందరూ తలలపైకి ఒకసారి పెద్ద హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి, అనండి. మీరు ఎవరిని అంటున్నారు? పౌలు అన్యులు అన్నారు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా. ఏంటంటే హల్లెలూయా. మనదేమో విశ్వాసం అంట. ఎవరిదే? మనదే. ఆయనదేమో కృప. కరోనా టైంలో 10th క్లాస్ ఫీజు కట్టిన వాళ్ళందరూ పాస్ అయిపోయారు. అవునా? 10th క్లాస్ ఫీజు కట్టడం విశ్వాసం అనుకోండి. పాస్ చేయటం జగనన్న గారి కృప. అంతే కదా. వీళ్ళు చదివారా? పరీక్షకి వెళ్ళారా? రాశారా? జాగారాలు చేశారా? ఏ టెన్షన్ అన్న ఉంది వీళ్ళకి? పెన్నులు కొనుక్కున్నారా? అట్లు కొనుక్కున్నారా? ఆటో ఖర్చు ఉందా? ఏమన్నా టిఫిన్ ఖర్చు ఉందా? ఫీజు కట్టి ఇంట్లో కూర్చున్నారు. పేపర్లో ఏమొచ్చేసింది? పాస్. ఫీజు కట్టడమే విశ్వాసం అనుకోండి. పాస్ చేయటమేమో జగనన్న గారి కృప. వీళ్ళది విశ్వాసం. ఎవరిది? అన్యులది. మనదే. కృపేమో ఎవరిది? అందుకని నీ కృప చేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని. నీ కృప చేతనే నిరక్షణ భాగ్యం కలిగిందని పాడనా. ఊపిరినాల ఉన్నంత వరకు పాడనా.
పాడండి. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికి, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు ఆరాధించెదనే జీవించు. రండి. స్తుతి పాడుచు నిన్నే కనకచి. చక్కగా నే ముందెన్నాడు వెళ్ళని తెలి మార్గము నాకు ఎదురాయే. స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి పెద్ద స్తోత్రం చెప్పండి. చాలా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు నేను పాడుతున్నాను చూడండి. నీ ముందెన్నడు వెళ్ళని తెలియని మైకట్టి నేనేం చేయండి, మైకట్టేసాడా, కొట్ట ఉందే ఇప్పుడు పెట్టాడా, వాయించేటప్పుడు పెడతారండి, అయిపోయి కట్టేస్తారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నే ముందెన్నడు వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునని నా. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా నడిపించెనే. నీ వాగ్దానమే నన్ను బలపరచెనే, పరిశుద్ధాత్ముని ద్వారా. గట్టిగా చప్పుడు కొడుతూ స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదని జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే కనపరచుచు ఆరాధించెదని జీవించుచు. పునరుద్ధానుడ నా యేసయ్యా, పునరుద్ధానుడ నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను. మరణము గెలచి బ్రతికి. చేతులందరూ పైకి ఎత్తి చప్పుడు కొడతారా? చేతులందరూ పైకి ఎత్తి పెద్ద స్వరం ఎత్తి మీరనండి. పురుషులారా మీరంటారా? హల్లెలూయా. దేవునికి ఒక్కసారి స్తోత్రం చెప్పండి. పురుషులారా అనండి. మీరనండి. మొత్తానికి వదిలేస్తున్నారు, లేకపోతే మొత్తానికి భలే భలే నా 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 స్వరాన్ని మించి వాయించేస్తున్నారు. వదిలేస్తే మొత్తానికి వదిలేస్తున్నారు, లేకపోతే మొత్తం నన్ను నాకు అడ్డం వచ్చేస్తున్నారు. ఏంటి అన్నింటికి అంటున్నారు? అల్లెలు చెప్పండి. స్త్రీలు అనండి.
ఇంకోసారి ఏంటండి హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఏమన్నాడు పౌలు? మీరు విశ్వాసము ద్వారా ఎవరు? అన్యులు. కృపేమో ఆయనది, విశ్వాసమేమో మనది. ఇది మీ వలన కలిగినది, ఇది మీ నీతిని బట్టి, భక్తిని బట్టి, మీ కానుకను బట్టి, మీ మంచితనాన్ని బట్టి, మీకు ఏదో దేవుడిచ్చిన మాటను బట్టి జరిగింది కాదు. ఇది కేవలము దేవుని వరం. అల్లెలు చెప్పండి గట్టిగా. దేవుని వరం అనగా దేవుని బహుమానం, గిఫ్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు అసలైన విషయం ఏనండి, చదవండి 11వ వచనం, ఎఫెసీ 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో, మీరందరూ పైకి చూడండి అమ్మా, మీరందరూ పైకి చూడండి, ఈ 2 సీన్లు చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి. మనం ఏ జనులమండి? శారీరకంగా చెప్పాలి పురుషులారా, ఏ జనులు? శరీరం విషయంలో అన్యజనులయ్యుండి. శరీరమందు చేతితో చేయబడిన, మీరు ఇటే చూడాలి, చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన, సున్నతి గలవారు ఎవరో? ఇశ్రాయేలు. సున్నతి గలవారు అనబడిన వారి చేత, సున్నతి లేని వారు అనబడిన మనము ఏమి లేని వారమండి? చెప్పండి, ఏమి లేని వారం? సున్నతి లేని వారము అనబడితిమి. చదవండి. ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక, మనము ఇశ్రాయేలులతో ఏం కాదు? సమానము కాదు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలుతో మనం సమానము కాదు. పరదేశులను. మనం ఏ దేశస్తులము? మనకు సొంత దేశము లేదు. వీళ్ళకి సొంత దేశం కనాన్ దేశం ఉంది. స్తోత్రం చెప్పండి. మనకు సొంత దేశము లేదు. పిల్లారా, మనము చనిపోయిన తర్వాత మనము దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్తామో ఏమవుతామో తెలియదు. కానీ వీళ్ళకి సొంత దేశం ఉంది, సొంత దేవుడు ఉన్నాడు, సొంత జనాంగం ఉంది, సొంత రక్షణ ఉంది, సొంత ప్రాంతం ఉన్నది. హల్లెలూయా. చదవండి. వాగ్దాన నిబంధన లేని అమ్మ, ఇలా చూడండి, వీళ్ళకి వాగ్దానం ఉంది. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నోవాహుతో దేవుడు నిబంధన చేశాడు, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, పితరులతో దేవుడు ఏం చేశాడు? కానీ మనకేం లేదు, వాగ్దానం లేదు, నిబంధన లేదు, సొంత భూమి లేదు. వీళ్ళకి కనాన్ దేశం ఉంది. చదవమ్మా. నిరీక్షణ లేని వారును. మనకేం లేదు, నిరీక్షణ లేదు. వీళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. మాకు ఒక రాజు ఉన్నాడు, మాకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆ రక్షకుడు మమ్మల్ని కాపాడుతాడు. అందుకనే పిల్లారా చెప్తున్నాడు కదా, ఇదిగో జకరియా, ఇదిగో యెరూషలేము నివాసులారా, సియోను నివాసులారా, ఉల్లాసించండి, సంతోషించండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వస్తున్నాడు అని వీళ్ళకు ఒక నిరీక్షణతో కూడిన మాట ఉన్నది. చేతులెత్తి పెద్దగా హల్లెలూయా చెప్పండి సార్ గట్టిగా. మనకేం లేదండి, నిరీక్షణ లేదు. చనిపోతే వీళ్ళు తిరిగి లేస్తామన్న నిరీక్షణ ఉంది. ఎవరికి? మనకి నిరీక్షణ ఉందా? చచ్చిపోతే గాల్లోకి, మట్టిలోకి. ఎవరైనా కాకొత్తే అని వాళ్ళు పెద్దోళ్ళు వచ్చారమ్మా. ఎవరు వచ్చారమ్మా? అది కనుక మనకి నిరీక్షణ. చదవమ్మా. లోకమందు దేవుడు లేని వారు. అందరూ తనల పైకి ఎత్తండి. లోకమందు ఎవరు లేరు మనకి. ఎవరికి దేవుడు ఉన్నాడు? ఆ దేవుడు ఎవరు? యెహోవా దేవుడు ఉన్నవాడు. అప్పుడు లోకములో ఎవరికి దేవుడు లేడు? అన్యులకు దేవుడు లేడు. వీళ్ళకి దేవుడు ఉన్నాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు. మనకు దేవుడు లేడు, దేవుళ్ళు ఉన్నారు. ఎవరున్నారు? దేవుడు. వీళ్ళకి దేవుడు ఉన్నాడు. చదవమ్మా. క్రీస్తునకు దూరస్తులయ్యుంటిరని. మనం ఎవరమండి? క్రీస్తునకు దూరస్తులయ్యుంటిరని మీరు ఏం చేసుకోమన్నాడు? జ్ఞాపకం చేసుకోండి. అయినను మీరు ఇటే చూడాలి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన గట్టిగా చప్పులు కొట్టండి. ఏలే రక్తము? శరీర సంబంధమైన రక్తం వలన. మనమే రక్తం వలన
క్రీస్తు రక్తము వలన ఓపులారా, క్రీస్తు రక్తం వలన దేవునికి మనం ఏమైపోయాం చెప్పండి, దగ్గరైపోయాం. హల్లెలూయా. సమాధాన పరచును యేసు. ఏం చేసింది యేసు రక్తం? సమాధానపరిచింది. భగవంతునికి భక్తునికి అనుసంధానం. అగరబంతి అంటారని చూస్తున్నాను అన్నారు. అగరబంతి కాదు నాయన, అనుసంధానం యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. సమాధాన పరచును యేసు, సంధి చేసి చేర్చును యేసు రక్తము. పడాలి. ప్రభు అమూల్యమైన రక్తము యేసు. అనండి. నీతివంతులు చేయు యేసు రక్తము దుర్నీతి అంత పాపును యేసు రక్తము, యేసు రక్తము. ఒక్కసారి పెద్ద స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? మునుపు దూరస్తులైన వీరు ఇప్పుడు యేసు రక్తము ద్వారా దేవునికి ఏమైపోయారు? అవిశ్వాసం వల్ల విరిచివేయబడిన వీరు విశ్వాసము ద్వారా గట్టిగా పట్టుకున్నాను. నన్ను గట్టిగా గట్టిగా పట్టు అంటూ కట్టబడ్డారు. క్రీస్తు చప్పట్లు కొట్టండి సార్ గట్టిగా. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యములు. నువ్వు అలాగే ఉంటారు, గట్టిగా పట్టుకోరా బాబు. అపోస్తుల కార్యం పట్టుకో గట్టిగా, ఏమవుదో స్తోత్రం చెప్పండి గట్టిగా. అపోస్తుల కార్యములు 13:46 చదవమ్మా. అపోస్తుల కార్యములు 13:46. అప్పుడు పౌలును ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యకమే. చూడండి, నా వైపు చూడాలి మీరు. బైబిల్ చూస్తే అర్థమవుదో. పౌలు గారు బర్నబాగా చెప్తున్నారు ఏంటి తెలుసా? ఇదిగో దేవుని యొక్క వాక్యము. వాక్యం అంటే ఎవరు? యేసు. విన్నారా? మొదట మీకు చెప్పుట అవశ్యకమే. అవశ్యకం అంటే అవసరమే, అది జరగాలి. చదవమ్మా. అయినను మీరు దాన్ని ఏం చేశారు? దేన్ని త్రోసివేశారు? వాక్యం. వాక్యం అంటే ఎవరు? యేసును త్రోసివేశారు. విన్నారా? ఎవరు త్రోసివేశారు? ఇశ్రాయేలులు. అయినను మీరు దాన్ని ఏం చేశారు? త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు ఏం చేసుకున్నారు? అపాత్రులుగా ఎంచుకున్నారు. మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడమ్మా? అన్యజనుల యొద్దకు వెళుతున్నాం. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా. గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. అంటే ఎవరు ప్రియులారా ఆ నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకున్నారు? ఏళ్ళకేళ్లే. ఎందుకంటే నువ్వు రాజువు కాదు, నువ్వు మా రక్షకుడు కాదని దేవుడు వీళ్ళ కన్నులకు ఏమైందంటే మరుగు చేయబడి. అందుకనే యేసుప్రభు అంటాడు, ఇదిగో ఏమంటాడంటే, ఈ నీ దినమందైనను సమాధాన సంగతులు తెలుసుకున్నట్లయితే నీకు ఎంత మేలు. అది ఇప్పుడు నీ కన్నులకు ఏమైంది? మరుగు చేయబడింది. గనుక దైవ జనమా, దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యం చాలా జాగ్రత్తగా వినండి. అందుకని యేసు ప్రభు ఏమన్నాడు, ఇదిగో ఒకప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్న దేవుడు, ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళమన్నది యేసు ప్రభు వారు. ఇప్పుడు సమరయ, గలిలయ, యూదయ, భూదిగంతములకు వెళ్ళి నా గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడండి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. ముందేమన్నాడు, ఇప్పుడేమన్నాడు? భూదిగంతములకు వెళ్ళి నాకు సాక్షులై ఉండండి. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీరు వారికి ఆజ్ఞాపించండి. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పాలి, చప్పలు కొట్టాలి. పట్టుకోండి, నాలుగు కొనలు పట్టుకోండి, 4 కొనలు పట్టుకోండి, తిప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంచెం పైకి ఎత్తండి, పైకి ఎత్తండి. ఒరే మొత్తానికి ఇదే పెళ్ళేంట్రా, కొంచెం అలాగా. పేతురు గారి దగ్గరికి వచ్చింది ఓ పాత్ర. అమ్మ రెడీగా ఉండు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 34 రెడీగా ఉండండి. పేతురు గారి దగ్గరకు ఒక పాత్ర వచ్చింది. అగమ్మ ఇలా చూడాలి. పేతురు గారి దగ్గరకు ఒక పాత్ర వస్తే ఈ పాత్రలో అన్ని జంతువులు వచ్చినాయి. పేతురు గారితో ప్రభు అన్నాడు, ఈ చంపుకు తినేమన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నిషేధమైన నేను తిన్నన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇలా చూడండి, నేను వాటన్నిటినీ పరిశుద్ధపరిచానన్నాడు. పేతురు గారికి అర్థం అవ్వలేదు ఈ మర్మం. ఈ కళ అయిపోయిన తర్వాత కిందకి వెళ్తే అప్పుడు ఇటలీ పటాలం అనబడిన పటాలము నుండి 2 మనుషులు వచ్చారు. అయ్యా కొర్నేలు గారు మిమ్మల్ని రమ్మంటున్నారంటే కొర్నేలు గారి ఇంటికి వెళ్ళాడు పేతురు. ఎందుకు నన్ను పిలిపించావంటే రాత్రి దేవదూత గారు వచ్చారండి, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు, నీ ఆచరణలు నా సన్నిధికి చేరిని. పేతురు పలానా ఊర్లో ఉన్నాడు, రప్పించుకుని ఆయన చేత బాప్తిసం పొందండి అంటే అప్పుడు పేతురు చెప్తున్నాడు. చదువమ్మా 10:34. దేవుడు పక్షపాతి కాడని. దేవుడు ఎవరు కాదమ్మా? పక్షపాతి. అందరూ చెప్పండి. ఇప్పుడు ఏమన్నాడు? పక్షపాతి కాడని. ఇంతకు ముందు పక్షపాతి అంటే ఏ పక్షాన, ఇప్పుడు పక్షపాతి కాడని. ఎందుకు పక్షపాతి కాదు? చదవమ్మా. నిజముగా గ్రహించి ఉన్నాను. నిజముగా గ్రహించితిని. ప్రతి జనములోను. అమ్మా ప్రతి జనములోను. అందరనండి. ఇంతకు ముందు ఒకే జనం. ఏంటి తలలు ఊపుతున్నారండి? చెప్పరండి. ఒకే జనం. ఒకే జనం అంటే ఒకే జనం అంటావా? ఇంతకుముందు ఒకే ఒక జనం. ఏ జనం? ఇప్పుడు ప్రతి జనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూదిగంతా నివాసులారానండి. అయ్యే బాబా, భూదిగంతా ప్రయాసపడి సమస్త. ఇంతకు ముందు ఓన్లీ ఇశ్రాయేల్. చూడండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతకుముందు ఎవరి కోసం వచ్చానన్నాడు? ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఏ దేవుడు అన్నాడు? ఇప్పుడు ఏమన్నాడు? భూదిగంతా ప్రయాసపడి భారం మోయిచున్నా పేతురు అన్నాడు ప్రతి జనములోను. చెప్పండి, ఏ జనం? చదవమ్మా. ఆయనకు భయపడి. ఇప్పుడు అన్యులు ఏమయ్యాం? సరిగ్గా వీళ్ళు భయపడ్డారా? లోబడ్డారా? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా సన్నిధిలో వణుకుతాడో వారిని నేను దృష్టించాను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. వండర్ఫుల్. విరిగి నలిగిన బలి దేవునికి ఇష్టమైన బలి. చదవండి ఏండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి. ఎలాగమ్మా? నీతిగా. నీతి ఎలాగొస్తుంది? అబ్రహాము దేవుని మాట నమ్మెను, అది అతనికి. ఇదిగో కనాను స్త్రీ దేవుని నమ్మెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయనే రాజుని నమ్మాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈయనే రక్షకుడిని నమ్మాను. ఈయన ద్వారా నా కూతురు బాగుపడుతుందని నమ్మాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుడు ఏం చేశాడు? నీతిగా ఎంచాడు. అందుకని యేసు ప్రభు ఈవిని ఏమని పిలిచాడు? ఏమన్నాడమ్మా? యేసు ప్రభు సొంత తల్లితో ఏమన్నాడు? ఎందుకమ్మా మేడాలగా అలా వాల్సేస్తావా? సొంత తల్లితో ఏమన్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? అన్యురాలు ఏమన్నాడు?
సొంత తల్లి అయిపోయింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎలాగైంది? విశ్వాసం. ఎలాగా? కృపచేత నన్ను కృప వెంబడి కృపతో నన్నెంతగానో పరిశుద్ధ పరచితివే నాకెన్నో. చప్పుడు కొట్టాలి. నీకేమి దేవా, దేవునికి ఒక్కసారి పెద్ద స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన. ఎవరి మీద కురిసింది కృప? మన మీద అనకూడదా నువ్వు? ఎవరి మీద కురిసింది? ఎవరా వాళ్ళం? అన్యులు. హల్లెలూయా. ఇప్పుడు ఏమన్నాడు? మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున్న కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా. నిన్నే కనపరతు యేసయ్యా, యేసయ్యా. నిన్నే నిన్నే సంగీతం చూద్దాం. కొట్టాలి గట్టిగా. సౌండ్ పెంచండి. ఇప్పుడు కొట్టాలి. సౌండ్ రావాలి. ప్యాడ్. వందనాలు, స్తోత్రం, ఆమేన్. కలాస్. ఎక్కడికో తీసుకుపోతున్నాను నన్ను. హల్లెలూయా. దానికి ఒక కిక్ ఉంటుంది. ఆ కిక్కులోనే వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాళ్ళు నన్ను చూసి కంగారు పడుతున్నారు, లేకపోతే నేను వాళ్ళని చూసి కంగారు పడుతున్నాను, యేసయ్యకే తెలుసు. రే ఏంట్రా అట్లా? ప్రతి జనములోనూ ఆయనకు భయపడు వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరించును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏలో శరీర సంబంధమైన ఇశ్రాయేలు ఎవరు? శరీర సంబంధమైన ఇశ్రాయేలు. మనము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. వీళ్ళకు సొంత భూమి కనానైతే మనకు సొంత భూమి పరలోకమే. ఓ చేరాలని నా యేసుదేవరా కనికరింపవా, దారి చూపవా. పాడాలి. యేసుదేవరా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళకు సొంత భూమి ఏది? కనాను. డబ్బులుంటే వెళ్ళిపోవచ్చు ఇశ్రాయేలు దేశం. కానీ పరలోకం వెళ్ళాలంటే అది నూజివీడు బస్ స్టాండ్కి అది ఎవడు పడితే వెళ్ళిపోవటానికి. దానికి ఒక లెక్క ఉంది. తిక్క. దానికి ఒక లెక్క ఉందంటే నాకు తిక్క ఉందంటే వింటాయి బాబా. హల్లెలూయా. ఆ లెక్క ఏంటంటే మారు మనసు పొందాలి. హల్లెలూయా. పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణతో ప్రతి వాడు ఏం పొందాలి? బాప్తిస్మం. అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరలోకాన్ని నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు అన్నాడు యేసు పక్షపాతి. ఇప్పుడేమన్నాడు?
యేసుక్రీస్తు. కొట్టాలి గట్టిగా చప్పట్లో. ఆ చప్పట్లు కొడతారని నేను అనుకోలేదమ్మా. వద్దమ్మా, మానేయండి, వందనాలు, వద్దు. మొత్తానికి ఏంటో ఈ రోజు ఎలాగైపోయింది నాది. స్తోత్రం. వాళ్ళు అలాగైపోయారు, మీరు ఎలాగైపోయారు, వద్దు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు. చూసారు అంటలేదు? యేసుక్రీస్తు. స్వరం ఎత్తండి. యేసుక్రీస్తు. అంతకుముందు ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఇస్ ది లార్డ్ ఆఫ్ ఆల్, ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్, లార్డ్ ఆఫ్ ఆల్. అప్పుడు దాకా ఇప్పుడు ఎలాగయ్యాడు అందరికీ? ఎలాగయ్యాడంటే నమ్మటం వల్ల. నమ్ముట నీ వలనైతే. ఇప్పుడు పౌలు అన్నాడు, ఎంత గొప్ప రక్షణ. కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. ఎంత గొప్ప రక్షణ మీరు ఎవరు నిర్లక్ష్యం చేశారు? ఇప్పుడు మనమేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయటం వల్ల నిత్య జీవమునకు వాళ్ళు ఏమైపోయారు? అపాత్రులైపోయారు. కనుక ఈరోజు చెప్తున్నాను, మనోహర్ గారు సంఘం ఎంతో ప్రయాసపడి, చిన్న సంఘం చాలా పెద్ద సభలు ఏర్పాటు చేశారు. ఈ రోజు నాడు పెద్ద పెద్ద సేవకులు కూడా సభలు ఎడతల్లా. ఏమని పెట్టారు? ఎంతో పెద్ద ప్రయాస. స్పీకర్ వచ్చేదాకా డౌటే. ఎందుకంటే పరిస్థితులు అలాగైపోయినాయి. చుట్టూ ఏమాత్రం కూడా సహకారం లేదు. ఆయన దేవుని మీద భారం వేసుకుని, దేవుని వాళ్ళు ఎంతో పస్తుండి ప్రతి రూపాయి దేవుని సభ కోసం ఖర్చు పెట్టాలి. అప్పైనా పర్వాలేదు, నేను రక్షించబడినట్లుగా, నా కుటుంబం రక్షించబడినట్లుగా నా గ్రామం రక్షించబడాలని వ్యాపారం చేసేవాడు లాభం కోసం చూస్తాడు, వ్యవసాయం చేసేవాడు ఫలం కొరకు చూస్తాడు. నిజమైన ఆత్మీయ దైవజనుడు ఆత్మఫలం కోసం చూస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప రక్షణ మనం ఏం చేయకూడదు? ఎవరు నిర్లక్ష్యం చేశారు? కనుక ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నామేమో. పెళ్ళయ్యాకని, పిల్లలు పుట్టాకని, ఉద్యోగం అని, ఏదో లోకంలో అది అనుభవించాక, ఇది అనుభవించాక, అది చూసాక, ఇది చూసాక, ఆ వయసు వచ్చాక, ఈ వయసు వచ్చాక, తర్వాత అని, రేపని, మాపని, వచ్చే సంవత్సరం అని వాయిదాలు వేస్తున్నావా? ఇది అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. కనుక జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఓడబెరుకును. ఆ రక్షణను వారు నిర్లక్ష్యం చేయటం వలన ఈ రోజుకి దేవుని బిడ్డ రక్షకుడు వచ్చేసాడు, మనం రక్షించాడు, ఆయన వెళ్ళిపోయాడు, మరలా వస్తున్నాడు మనల్ని అందరినీ ఆయన తీసుకెళ్ళటానికి. ఇంకా వాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారు తెలుసా? మాకు రక్షకుడు వస్తాడు, మాకు రక్షకుడు వస్తాడని సొలొమోను కట్టిన దేవాలయం గోళ్ళట్టుగా నేడుతున్నారు. ఎవరి కోసం? వాళ్ళ మనోనేత్రాలు ఏమైనాయండి? గురిటి అయిపోయినాయి. అందుకని ఎలీషా అంటాడు, ప్రభువా వీడు చూచినట్లు వీని కన్నులు. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవు. ఈరోజు కన్నులు తెరవబడాలి. ఇదేదో కూర్చుని వెళ్ళిపోవటం కాదు. ఆ రక్షణను మనం కాపాడుకోవాలి. మా అమ్మగారు 72వ సంవత్సరం, చెప్పండి ఎన్నో సంవత్సరం, అన్యురాలు, రక్షించబడ్డారు. మా నాన్న మారలా, మా అమ్మ తల్లిదండ్రులు మారలా, మా నాన్న తల్లిదండ్రులు మారలా, ఎవ్వరూ మారలా. మా అమ్మగారు ఒక్కళ్ళే రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేసింది. మా నాన్న మార్చుకుంది. 8 మంది పిల్లలు మేము మా అమ్మకి, మా నాన్నగారికి 8 మందిని సేవకులను చేసుకుంది మా అమ్మ. అనేక లక్షల మందిని రక్షించుకుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దీపం వెలిగించి మంచం ముందు ఎట్టకూడదు, ఆరిపోద్ది, వెలిగివ్వదు. కొంచెం ముందు ఎట్టకూడదు, ఆరిపోద్ది. దీపస్తంభం మీద పెడితే అనేకులకు ఏమిస్తుందంటే, నువ్వు వెలిగించబడ్డావు, ఎంతమందిని వెలిగించావు, నువ్వు రక్షించబడ్డావు, ఎంతమందిని రక్షించావు. ఈ రాత్రి ఒకవేళ ఈ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఓ పిల్లలు, సగం భక్తి, సగం లోకం, సగం దేవుడు, సగం శాపం. అలాగొద్దు. ఈ రాత్రి ప్రభు కొరకు ఒక బలమైన
తీర్మానం చేసుకో. ఇశ్రాయేలు నిత్య జీవానికి ఏం చేసుకున్నారండి? అపాత్రులు చేసుకుని వాళ్ళకు వారే దేవునికి దూరం అయిపోయారు. అలా దూరం అవ్వకుండా యేసయ్యను అంటుకట్టుకుని ఆయన కృపలో వర్ధిల్లుదాం. ఈ ప్రపంచంలో ఇశ్రాయేలు తప్ప, చెప్పండి ఎవరు తప్ప? మళ్ళీ ఇశ్రాయేలు తప్ప ఎవ్వరు దేవుని బిడ్డలారా ఆయన పేరు ఎత్తటానికి సరిపోరు. అలాంటిది వాళ్ళు దేవుణ్ణి తృణీకరించటం వలన ఈ భాగ్యం అనండి, ఈ భాగ్యం అనండి, ఈ రక్షణ ఆనందం. అందుకే నేను ఇందా పాడాను, మీకు అర్థం లేదు. నీ కృపచేతనే నాకు నిరక్షణ భాగ్యము కలిగిందని. ఏ భాగ్యం? పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు అనండి. పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రక్షణానందం. ఏ ఆనందం? ఈ లోకంలో కోట్లకు మించిన ఆనందం రక్షణానందం. అందుకని దావీదంటాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకుని నేను ఆయన్ని స్తుతిస్తాను. హల్లెలూయా. ఆ రక్షణానందంతో, రక్షణ భాగ్యంతో ఈరోజు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళదాం. దేవుని కృప మనకు తోడైండును గాక. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభో. కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోను, వీడి నీదు ఆత్మ, వీడి నాదు బ్రతుకు. కట్టబడి తినేను గట్టి త్రాళ్ళతోను, వీడి నీదు ఆత్మ, వీడి నాదు బ్రతుకు. వాడనైతి గాను గీడ్చుచుంటి దిక్కులేక నేను దయను కోరుచుంటి. గుడ్డి వాడనైతి గాను గీడ్చుచుంటి దిక్కులేక నేను దయను కోరు. చప్పుడు కొట్టాలి గట్టిగా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు.